సాహితీ సూసైడ్ చేసుకున్నారు కదా, తనకు మీరేమవుతారు? నేను అసలు తమ్ముడు. హరీష్ హరీష్ అతని పేరు. హరీష్. హరీష్కు సాహిత్కి మన ఇంతకుముందు పరిచయాలు ఉన్నాయా? అవునండి. ఆ అబ్బాయికి, మా అక్కకు అంతకుముందు పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాల గురించి మాకు ఫ్యామిలీ ఎవరికీ అంతగా తెలీదు. ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా మాకెవరికీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. బట్ లాస్ట్ 2, 3 డేస్ నుంచి ఆ అబ్బాయి మా అక్క వాళ్ళ హాస్టల్‌కొచ్చేసి లొల్లి పెట్టడం, ఇట్లా గొడవలు చేయడం వల్ల ఆ విషయం గురించి మాకేం చేసిందంటే మా పిన్నికి కాల్ చేసింది. పిన్నికి కాల్ చేసి ఈ విషయం పిన్నితోని చెప్పిన తర్వాత ఇట్లా అవుతుందంటే సరే తనేమనింది, పిన్ని ఏమనిందంటే సరే వద్దు అక్కడ ఉండకు, వచ్చేసేయి నువ్వు ఇంటికొచ్చేసేయి అని చెప్తే, సరే అమ్మ నేను వచ్చేస్తా అని చెప్పింది. వచ్చేస్తాను అమ్మాయి ఏమైందంటే కోచింగ్‌లో ఉంది యాక్చువల్‌గా తను. కోచింగ్‌లో ఏ కోచింగ్ తీసుకుంటారు? సాఫ్ట్‌వేర్ కోచింగ్‌కి వస్తుంది ఆమె ఇక్కడ. తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్‌వేర్ కోచింగ్ అనేసి హైదరాబాద్‌కి వచ్చింది. దిల్‌సుఖ్ నగర్‌లో ఇక్కడ ఉంటుంది హాస్టల్‌లో. సో ఇక్కడ ఏమైందంటే తను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ గొడవ పడ్డం ఇవన్నీ హాస్టల్ ముందే లేడీస్ హాస్టల్ ముందు ఇలా చేసేసరికి అడిగారంట వాళ్ళు. ఏంటి అని అడిగేసరికి సరే అనేసి మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత అబ్బాయి వాళ్ళ నాన్నగారు అక్కకు కాల్ చేశారు. అక్కకు కాల్ చేసేసి బెదిరించారు. ఇట్లా అది ఇది అనేసి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అది ఇది అనేసి అన్నారు. అన్న తర్వాత ఏమైంది, ఆ అబ్బాయి హెరాస్ చేయడం లైక్ ఎట్లా నువ్వు అది నువ్వు ఇది ఈ కైండ్ ఆఫ్ అంటే అక్కతోని ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారంట. ఈ విషయాలన్నీ మాకు లిటరల్లీ మాకు ఈ విషయాలన్నీ తెలీదు. అక్కతో పాటు ఉన్న రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్మేట్స్ ఏమన్నారంటే ఆ అబ్బాయి డైలీ కాల్ చేసేవాడు, మాట్లాడేది వాళ్ళు మాట్లాడు, కానీ ఆ అబ్బాయి ఊరికి ఏ రోజు కూడా సరిగ్గా మాట్లాడలేదు. లొల్లి పడ్డం కానీ గొడవలు పడ్డం ఇవన్నీ చేయడం వల్ల తను చెప్పింది ఇలా నాకు ఇలా జరగడం నాకు నచ్చదు, మా ఇంట్లో ఇవన్నీ ఒప్పుకోరని చెప్పిన తర్వాత కూడా వాడు ఇంకా మళ్ళీ మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, వాడి నెంబర్ బ్లాక్ చేసిన వాడు వేరొకరి నెంబర్తో కాల్ చేశాడు. ఈవెన్ ఇప్పుడు ఆ వీడియో కాల్ మా అక్క చనిపోయే ముందు సూసైడ్ చేసుకునే ముందు కూడా వీడియో కాల్లో ఉంది. ఆ నెంబర్ కూడా ఆ అబ్బాయి పర్సనల్ నెంబర్ కాదు, వేరొకటి ఫోన్ తీసుకుని ఆ నెంబర్ నుంచి కాల్ చేసి మా అక్క వీడియో కాల్లో ఇట్లా ఇది జరిగింది. ఆ రోజు మార్నింగ్ కూడా ఇప్పుడు మీ అక్క కాల్ వచ్చిన నెంబర్ వేరే నెంబరా? వేరే నెంబర్ నుంచి వాడు కాల్ చేశాడు. వాడి నెంబర్ బ్లాక్ చేసినా కూడా ఆ నెంబర్ నుంచి వాడు చేయకుండా వేరే నెంబర్ తీసుకొని ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేశాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా అక్క సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు సూసైడ్ చేసుకోవడానికి అసలు మెయిన్ రీజనే లేదు. లిటరల్లీ తను చనిపోవడానికి ఆ రోజు మార్నింగ్ కూడా తను నేను ఇవన్నీ వదిలేసాను, క్లియర్ అయిపోయింది, నేను నా లైఫ్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన మనిషి ఆ రోజు మార్నింగ్ కూడా జిమ్కి వెళ్ళింది. ఆ రోజే ఆ జిమ్లో ఆ మెంబర్షిప్ తీసుకుని ఆ రోజు మార్నింగ్కి వెళ్ళింది. అండ్ వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంది. తను హెల్త్ కోసం ఇవన్నీ మళ్ళీ ఇలా అవ్వాలి, రీగైన్ అవ్వాలి, ఇవన్నీ నేను మళ్ళీ వెళ్ళకూడదు, నా లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలని ఇంత చేసిన అమ్మాయి. అండ్ మోర్ ఓవర్ చనిపోవడానికి 1 అవర్ ముందు కూడా మా పిన్ని కాల్ చేసింది, వీడియో కాల్ చేసి మాట్లాడింది, బాగానే ఉంది. మా పిన్నికి డౌట్ కూడా రాలేదు, బాగానే మాట్లాడేసరికి పిన్నికి డౌట్ రాలేదు, ఎవరికేం డౌట్ రాలేదు. తను మోస్ట్లీ ఏంటంటే మేము స్టడీస్ అయిపోయి మేము జాబ్స్ కోసం మేము తిరుగుతుంది, నేను జాబ్ చేస్తుంటా, మా తమ్ముడు వాడు జాబ్ చేస్తుంటాడు. సో ఏంటంటే తన ఫ్రీడమ్ తను ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది కదా, తను సెక్యూర్గా ఉంటుంది అనేసి మేము ఏంటంటే ఇప్పుడు డిస్టర్బ్ చేయం. తనకి ఏ ప్రాబ్లం ఉన్నా పిన్ని కాల్ చేసి చెప్పిద్ది అనమాట. సో ఇన్వాల్వ్మెంట్ అంతా పిన్ని ఉండడం వల్ల మాకు ఇవన్నీ విషయాలు ఏం తెలియలేదు. అండ్ నేను జాబ్లో ఉంటా, మా తమ్ముడు వేరే దగ్గర ఉంటాడు. సో ఇలా జరిగిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్లారిటీగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి నార్మల్ తను ఏంటంటే ఎవరైనా క్లోజ్ ఉంటే తనతో షేర్ చేస్తుంది అనమాట. సో షేర్ చేసిన విషయాలలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే వాడు లైక్ ఎట్లా అంటే విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తే అలా మాట్లాడడం, నువ్వు ఇదే నువ్వు అదే అనేసి ఈ కైండ్ ఆఫ్ మాట్లాడడం వల్ల తను యాక్చువల్గా మా ఇంట్లో మేమున్నా కూడా మా బాబాయిలు కానీ మా అన్నయ్యలు కానీ ఒకరు ఒక మాట అన్నారు, ఒక ఏం చేయరు, అసలు తను మాట పడదు. అలాంటి ఒక మనిషిని ఇలా లైక్ ఎట్లా మెంటల్గా టార్చర్ చేసి ఇలా హాస్టల్కి వచ్చేసి హెరాస్ చేయడం. లైక్ ఏంటి ఇప్పుడు అమ్మాయిల హాస్టల్కి వచ్చేసి లైక్ బయట వాళ్ళు చూడడానికి ఎలా అనుకుంటారు, తను ఉంటుంది, ఎంబారసింగ్ ఉంటుంది. ఇవన్నీ చెప్పినా కూడా వాడు వినకుండా మళ్ళీ యాక్చువల్గా వాడు బెంగళూరులో ఉండేవాడు, హైదరాబాద్కి వచ్చి టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది. అండ్ తను హైదరాబాద్కి వచ్చి 1 మంత్ కరెక్ట్ 12 డేస్ అవుతుంది, 1 మంత్ 12 డేస్ అవుతుంది తను వచ్చి. మేమందరం కలిసి వచ్చాము హైదరాబాద్ కలిసి వచ్చాము. మేము బయట రూమ్ తీసుకున్నాం, తను అమ్మాయి అవ్వడం వల్ల హాస్టల్లో ఉంచాము. ఓకేనా. వాడు బెంగళూరులో జాబ్ చేసుకునేవాడు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అమీర్పేట వచ్చి అక్కడ నుంచి ఎవ్రీడే ఇక్కడికి వచ్చి తనని టార్చర్ చేయడం ఏంటి, క్లారిటీ చెప్పిన తర్వాత కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తన ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏంటంటే తన దగ్గర సీక్రెసీ ఏమి ఉండదు, మాకు పాస్వర్డ్స్ తెలుసు అనమాట. ఆ పాస్వర్డ్స్ మేము ఓపెన్ చేయించి మేము పోలీస్ వాళ్ళతో చెప్తే, సార్ మాకు డౌట్స్ ఉన్నాయి, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యో మాకు తెలియాలి సార్, ఎందుకంటే మేము చెప్పాను కదా మా పిన్ని మాత్రం ఇన్వాల్వ్. పిన్నికి కూడా ఏంటంటే పర్సన్ ఎవరో తెలిసిన పర్సన్ ఎక్కడ వాడు ఏంటి అనేది డీటెయిల్స్ అనేది తెలియదు. ఇదిగో ఈ పర్సన్ కాల్ చేసిన టార్చర్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వచ్చింది. మా పిన్నికి మా అక్క ఇప్పటికి కూడా మా అక్క చనిపోయిందన్న విషయం మా పిన్నికి ఏమాత్రం తెలియదు. నేను మా అన్నయ్య వాళ్ళందరం కాల్ చేసి అక్క డిశ్చార్జ్ అవుతుంది, 3 o'clock 4 o'clock డిశ్చార్జ్ అయిపోయింది.
తనకు ఇట్లా జరిగింది, హాస్టల్లో జరిగిందని చెప్పాం. బట్ ఈ లోపల అంతా వచ్చేసి మేమంతా చూసుకున్నాము. ఈ లోపల వచ్చేసాం, పక్కనే ఉన్నాం కదా పిని, వచ్చేసినాం. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. వాళ్ళంతా బాగానే ఉందన్నారు, జస్ట్ ఇట్లా మార్క్స్ పడ్డాయి అంతే అన్నారు. మేము సాయంత్రం వరకు చూసేసుకొని వచ్చేసామంటే తను కాల్ చేయమని చెప్తుంది. నువ్వు అక్కతో మాట్లాడించరా అంటే అక్కతో మాట్లాడడం కుదరదు, అది బ్రీతింగ్ అది పెట్టాము, అది మాట్లాడడం కుదరదు. ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయిపోగానే తీసుకొచ్చేసాం. మేమందరం దేనికి వచ్చినాం మరి ఇంత దూరం, మేము చూసుకుంటాం కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతావు అని చెప్పి. ఆమె ఆల్రెడీ నైటే ఈ విషయం తెలియగానే తను అప్పుడే స్ప్రో కోల్పోయింది. అప్పటి నుంచి తినట్లేదు, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ తనకు కూడా పిన్ని కూడా ఏమన్నా అవుతుందన్న భయం మాకుంది. ఈవెన్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం, తనని ఎలా ఫేస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారు, ఊర్లో ఉంటాం, అందరూ ఊర్లో ఉంటారు. మా అక్క, మా తమ్ముడు, మేమందరం. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే మాకు హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తారు. అండ్ అక్క కూడా ఎగ్జాక్ట్లీ 1:30కి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు, భోజనానికి వెళ్తాం వస్తున్నామని కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే మేబీ వాష్రూమ్లో ఉందో ఎల్స్ పడుకుందేమో అనేసి వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి తినేదానికి వెళ్ళారు. హాస్టల్లో వరండా ఉంటుంది కదా, వరండాకి అటాచ్లో విండోస్ ఉంటాయి. సరే ఏమైంది అనేసి నార్మల్గా డోర్ నాక్ చేసి ఓపెన్ చేయలేదు. అటుగా వెళ్ళే మనిషి ఏం చేశారంటే విండో నుంచి చూస్తే సమ్ హ్యాంగ్ ఇట్లా కనిపించిందని వేలాడుతూ కనిపించేసరికి అర్థమైపోయి డౌట్ వచ్చేసి వెంటనే అమ్మాయిలు కదా భయపడిపోయి కిందికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పేసరికి కింద ప్రెస్ మీటింగ్ అది ప్రింటింగ్ అది ఉంది, మిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి డబ్బా డోర్ కొట్టేసి తీసారనమాట. తీసేయగానే అప్పటికి వీడియో కాల్లో రన్ అవుతున్నాడు వాడు, వీడియో కాల్లో ఉన్నాడు అప్పటికి. తను మా అక్క హ్యాంగ్ చేసుకోవడం చూశాడు. తను చనిపోయి పూర్తిగా అయిపోయేంత వరకు డోర్ ఓపెన్ చేసే వరకు వారు వీడియో కాల్లోనే ఉన్నాడు. ఎవరికి ఏం చెప్పలేదు. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వాడికి తెలిసిన ఎవరో ఒక పర్సన్ కాల్ చేశారంటే కానీ ఈవెన్ ఇప్పుడు వాడి దగ్గర మా పిన్ని నెంబర్ ఉంది, మా తరుణ్ వాడి అందరి నెంబర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కాల్ చేసి మీ ఎట్లా చేసుకుంటుందని చెప్పొచ్చు కదా. వాడు ఒక మాట చెప్పినా మేము ఎమ్మటే కింద హాస్టల్లో ఎవరో ఒకరు టక్కుమని మేము పిలుచుకొని మేము చేసుకునే వాళ్ళం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో తను ఇదంతా జరిగింది. ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? వాళ్ళ నాన్నకు కాల్ చేస్తేనేమో ఏం చేసుకుంటారో చేసుకోండి మేము. ఆయన క్లియర్ మొన్న కూడా అదే అన్నాడు ఈ విషయం గురించి మాట్లాడి. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆ అబ్బాయి వీడియో కాల్ నెంబర్ ఉండే, ఆ అబ్బాయి కాల్ చేసి ఆ అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరే వాడు ఎక్కడ ఏం చేస్తాడు, ఎక్కడ పోడు కదా, పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు. మేము ఆ నమ్మకం పోలీసు క్లియర్గా చెప్తున్నాము, వేరే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని నేను సంప్రదించలేదు. క్లియర్గా పోలీసు వాళ్ళతో మేము నమ్మకం ఉండి పోలీసు వాళ్ళు ఇది ఏదో ఒకటి కంపల్సరీ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతోనే మేము క్లియర్గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాం. మోరోవర్ ఫోన్లో ప్రతి ఒక్క డీటెయిల్ ఉంది, వాడు టార్చర్ చేసిన ప్రతి ఒక్క మాట అది ఒక క్లియర్గా అన్ని టిప్స్ ఉన్నాయి దాంట్లో, వీడియో కాల్స్తో సహా అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పోలీసులు ఎక్కడికి కూడా డైవర్ట్ అవ్వకుండా వేరే ఎవరికి కూడా ఏం చేయకుండా క్లియర్గా ఎలా ఉన్నది అలా పెడితే బాగుంటుందనేసి మేము అనుకుంటున్నాం. కంపల్సరీ ఈ విషయంలో న్యాయం జరగాలి. ఇక్కడ జరగలేదా, మేమందరం స్టూడెంట్సే, మేము దీన్ని ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతాం పోలీసు వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్, నాట్ ఓన్లీ మా అక్క, ఈరోజు మా అక్క, రేపు పొద్దున వేరే ఒకరు అవ్వచ్చు, రేపు పొద్దున అందరికీ చెల్లెలు ఉన్నారు, అందరికీ పేరెంట్స్, ఈవెన్ వాడికి కూడా అక్క చెల్లెలు ఉండొచ్చు, వాళ్ళ కజిన్స్ ఎవరో వాళ్ళకి అలా పరిస్థితి వస్తే. ఈరోజు తనను ఆ మార్చురీ నుంచి బయటకు వస్తుంటే తను చూస్తుంటే కళ్ళల్లో నాకు ఏడుపు వస్తుంది. నిన్న కూడా మేము మాట్లాడాం ఈ ఇయర్లో మేము ఏదో ఒకటి జాబులు కొట్టేసి మా లైఫ్ మేము సెటిల్ చేసుకున్న టైంలో మేము ఈ 25-26 ఇయర్స్ తనకు మన తెలంగాణ కాదు, నాట్ ఓవరాల్ ఇండియాలో 20-21 మించి అమ్మాయిలు ఇంట్లో ఉంచరు. అలాంటి ఒక అమ్మాయిని 26 ఇయర్ ఏజ్ వచ్చేవారు కూడా మా బాబాయ్ చదివించుకున్నాడు. మా బాబాయ్, మా పిన్ని తన ఇష్ట ప్రకారంగా తను చదువుకోవాలి, తనకు ఎప్పుడు మ్యారేజ్ కావాలనుకో, తను ఎప్పుడు జాబ్ చేయాలనుకో, తను ఏం చేయాలని కూడా చేయాలనేసి తనకంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత చేస్తే వేరొకడు వచ్చి తన లైఫ్ని పాడు చేయడం ఏంటి? వేరొకడు వాడికి ఏం రెస్పాన్స్, వాడు దేనికి దీనికి కంపల్సరీ మాకు జస్టిస్ కావాలి. ఇది పోలీసులతో అవుతుందని మేము ఒక పూర్తి విశ్వాసంతో మేము ఇక్కడికి వచ్చాము. లేదు, ఇక్కడ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే వాళ్ళు ప్యూర్గా మాకు అంత న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి మేమైతే ఇప్పుడు మా అక్కని తీసుకెళ్తున్నాము, ఇప్పటివరకైతే మా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మేము అక్కడ కార్యక్రమాలు ఏవైతే చేయాలో చేస్తాము. అండ్ మోరోవర్ ఇక్కడ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏవైతే క్లారిటీగా రియల్గా వస్తాయనేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి వస్తే ఓకే, రాలేదా మేము కంపల్సరీ దీన్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. కంపల్సరీ దాంట్లో అయితే షూర్గా మేము చెప్తున్నాం.